ఓం శాంతి. అమృతధార ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మరియు సుస్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం. ఒకసారి ఒక శిష్యుడు ఒక గురువుగారి దగ్గరకు వెళ్తాడు. గురువుగారి దగ్గరకు వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. స్వర్గం ఎక్కడున్నది, నరకం ఎక్కడున్నది అంటే గురువుగారు ఒకటే సమాధానం చెప్తారు. స్వర్గము నరకము రెండు కూడా నీ లోపలే ఉన్నాయి అని చెప్తాడు. అంటే శిష్యుడు ఆశ్చర్యపోతాడు. ఎలా స్వర్గము నరకము నా లోపల ఉన్నాయి అని అంటే అప్పుడు గురువుగారు చెప్తారనమాట. అన్ అన్హ్యాపీ మైండ్ క్రియేట్స్ హెవెన్ ఇన్ హెల్ ఆల్సో. మనస్సు సంతోషంగా లేకపోతే అది స్వర్గంలో ఉన్నప్పటికీ కూడా నరకంలాగే ఉంటుంది. ఒకవేళ మనస్సు సంతోషంగా ఉంటే అది నరకంలో ఉన్నప్పటికీ కూడా స్వర్గంలాగే ఉంటుంది అని ఒక సత్యం చెప్తాడు. కాబట్టి నువ్వు స్వర్గంలో ఉండాలనుకుంటున్నావా, నరకంలో ఉండాలనుకుంటున్నావా, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. అది నీ మనస్సు పైన ఆధారపడి ఉంది అని చెప్తాడు. అయితే ఇంకొక విషయం ఏం చెప్తాడు అంటే, ఎందుకని ఈరోజు ఎక్కువగా కంపారిజన్ పెరుగుతూ ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఎందుకు కంపారిజన్ పెరిగిపోతూ ఉన్నాయి అంటే, స్వయం నా యొక్క శక్తిని నేను మర్చిపోవటము, స్వయం పట్ల శ్రద్ధ తగ్గిపోవటము, స్వయం వైపు చింతనకి బదులుగా ఇతరులని చూడటం కారణంగానే కంపారిజన్ పెరిగిపోతూ ఉన్నాయి అని చెప్తాడు. అయితే థర్డ్ క్వశ్చన్ అడుగుతాడు, అసలు మోక్షం అంటే ఏంటి, అది ఎలా లభిస్తుంది అంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మోక్షం అంటే ఏంటి అని అడిగితే నిన్ను ఎవరైనా కట్టేశారా అని అడుగుతాడు. నన్ను ఎవరు కట్టేయలేదు అంటే, స్వయం మన కోరికలతో మన అవగుణాలతో మనల్ని మనమే బంధించుకొని మోక్షం అడుగుతున్నాం. వీటన్నింటి నుంచి ఫ్రీ అయిపోయినప్పుడే మనం మోక్షాన్ని పొందగలం, అంటే ఫ్రీ కాగలం అన్నమాట. మన కోరికలని తగ్గించుకోవడం ద్వారా, మన బంధనాలని తగ్గించుకోవడం ద్వారా మనమే ఫ్రీ అవ్వగలం. అంటే సైన్స్కి స్పిరిచువాలిటీకి ఎనలేని సంబంధం ఉంది. ఈరోజు మనం సైన్స్ ద్వారా ఏదో సుఖము లభిస్తుంది, శాంతి లభిస్తుంది అని సైన్స్ సాధనాల వైపుకి ఎక్కువగా పరుగులు తీస్తున్నాం. సైన్స్ చాలా అవసరం, సైన్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, కాదని అనడం లేదు. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, స్పిరిచువాలిటీతో ఎలా మిక్సప్ చేసి చూడాలి అనే దాంతో సమ్మిళితం చేసినప్పుడు మాత్రమే దాని వలన పొందేటువంటి ప్రయోజనాన్ని నేను పొందగలను. ఈరోజు మనం చూస్తున్నాం, సైన్స్ ద్వారా మనం ఒక టీవీని కనుక్కున్నాం. కానీ టీవీని నేను ఎంత సమయం చూస్తూ ఉన్నాను, దానికి ఎంత బానిసగా అవుతూ ఉన్నాను అనే విషయాన్ని చెక్ చేసుకోవడం మర్చిపోయాం. ఈరోజు సైన్స్ ద్వారా నేను ఒక సెల్ ఫోన్ని కనుక్కున్నాను. సెల్ ఫోన్ నాకేమైపోయిందంటే ఈరోజు నాకు మాస్టర్ అయి కూర్చుంది, నేను దానికి సర్వెంట్ అయి కూర్చున్నాను. సెల్ ఫోన్ ఎలా చెప్తే నేను అలా వినడం చేస్తూ ఉన్నాను. కాబట్టి సెల్ ఫోన్ మంచిదే, కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేటువంటి కంట్రోల్ స్పిరిచువాలిటీ లోపల ఉంది. అలాగే ఈరోజు ఇంటర్నెట్ కనుక్కున్నాం, అనేక మందితో చాట్ చేస్తూ ఉన్నాం, కానీ పక్కనున్నటువంటి వారితో సంబంధాన్ని జోడించటం, చాట్ చేయడం మర్చిపోయాం. ఇంటర్నెట్ చాలా అవసరమే. మొత్తం ప్రపంచాన్ని గ్లోబలైజేషన్ చేసేసి చాలా చిన్నదిగా చేసేసింది. కానీ దానికి నేను ఎంత స్లేవ్ అయి కూర్చున్నాను అనే విషయాన్ని మాత్రం మర్చిపోయాను. అలాగే సుఖాన్ని ఇచ్చేటువంటి సాధనాలైనటువంటి ఏసీ ఇటువంటి వాటివన్నింటినీ కూడా కనుక్కుంటున్నాం. కానీ దానికి నేను ఎంత స్లేవ్గా మారాను, అవి లేకపోతే నా జీవితమే లేదు, నా మనుగడే లేదు అన్నంతగా సైన్స్ పెనవేసుకపోయింది అన్నమాట. అందుకనే సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఈజ్ బ్లైండ్, స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్ అన్నమాట. అంటే ఆధ్యాత్మికత అనేది సైన్స్తో మిక్సప్ అయినప్పుడు మాత్రమే అది ముందుకు వెళ్తుంది. అలాగే సైన్స్ పరంగా మనం ఎన్ని సాధనాలను ఇంప్రూవ్ చేసుకున్నప్పటికీ కూడా స్పిరిచువాలిటీని ఉపయోగించలేకపోయినట్లయితే మన జీవితం లోపల ఈ స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. బట్ ఈ సైన్స్ మరియు స్పిరిచువాలిటీ రెండూ కూడా మానవ సమాజానికి లేదా ప్రపంచానికి లేదా యూనివర్స్కి చాలా అవసరం అన్నమాట. ఈరోజు సైన్స్ కారణంగా మనం స్పేస్ లోపలికి వెళ్తూ ఉన్నాం. స్పేస్ లోపల ఉన్నటువంటి అనేక విషయాలని పరిశీలన చేస్తున్నాం. కానీ సైన్స్కి రెండవ కోణమైనటువంటి స్పిరిచువాలిటీని దానికి అప్లై చేయకపోవడం వలన నా మనస్సు లోపల, నా కాన్షియస్నెస్ లోపల నాకేం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియలేకపోతుంది.
అలాగే సైన్స్ కారణంగా ఎంతో ఇంప్రూవ్ అయ్యి ఎన్నో సాధనాలని ఇన్వెన్షన్ చేస్తూ ఉన్నాను. కానీ స్పిరిచువాలిటీ అనే ప్రిన్సిపల్ని ఉపయోగిస్తూ ఒక టీవీ అయినా, ఒక ఏసీ అయినా, ఒక సెల్ ఫోన్ అయినా, ఒక మొబైల్ అయినా, ఇవన్నీ నాకు టెంపరరీ హ్యాపీనెస్, తాత్కాలికమైనటువంటి సాధనాన్ని, సుఖాన్ని మాత్రమే ఇస్తాయి అనేటువంటి సూత్రాన్ని నేను మర్చిపోయాను. అదే స్పిరిచువాలిటీని మిక్సప్ చేస్తే నేను సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నా, టీవీ ఉపయోగిస్తున్నా, స్వయం యొక్క నియంత్రణ స్థితి లోపల ఇవి కేవలం సాధనాలు మాత్రమే. వీటిని నేను తయారు చేశాను. వీటిని నేను ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించే కెపాసిటీ నా దగ్గర ఉంది అనేటువంటి సూత్రాన్ని నేను మిక్సప్ చేయగలను. కాబట్టి ఏ సాధనానికి స్లేవ్ కాకుండా అధికారి స్థితి లోపల సాధనాన్ని వినియోగించాలి అంటే తప్పకుండా స్పిరిచువాలిటీని మిక్సప్ చేయాలి. అంటే సైన్స్ మరియు స్పిరిచువాలిటీ అనేవి కాయిన్కి 2 సైడ్స్ లాంటివి అన్నమాట. అదే మనం స్పిరిచువాలిటీని తీసుకున్నాం, కేవలం జ్ఞానము, యోగము, ధారణ, సేవ, స్వయము, ఆత్మ, పరమాత్మ, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో విస్తృతంగా చర్చింపబడేటువంటి సాధనాలు. కానీ వీటన్నింటికి కూడా సైన్స్ అనేది మిక్సప్ అవ్వకపోయినట్లయితే మనం ముందుకు వెళ్ళలేము అన్నమాట. అంటే సైన్స్ని మిక్సప్ చేయడం అంటే ఏంటి? మన నిజ జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణ రూపంలో చూసినట్లయితే నాలుక పైన అయినటువంటి గాయాన్ని మనం తొందరగానే తొలగించుకోగలం. కానీ మన నాలుక వలన ఇతరులకు కలిగించినటువంటి గాయాలను తొలగించడానికి ఎంత సమయం పడుతుంది? చెవికి అయినటువంటి గాయాన్ని మనం తొలగించుకోగలం మెడికల్ సైన్స్ ద్వారా. కానీ చెవులలో వేసినటువంటి నెగటివ్ ఇన్ఫర్మేషన్, క్వాలిటీలెస్ ఇన్ఫర్మేషన్, బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా నాకెంత నష్టం కలుగుతుంది అనేటువంటి పరిణామాన్ని నేను అంచనా వేయలేకపోతే. కాబట్టి సైన్స్ని ఉపయోగించండి, సాధనాలను ఉపయోగించండి, వాటిని మీ కంట్రోల్ లోపల ఉపయోగించండి. డిస్ట్రాక్షన్స్ లోపలికి వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం సెల్ ఫోన్ వాడుతున్నాం, మెసేజెస్ అందరికీ పెడుతూ ఉన్నాం, మనకి ఇష్టమైన వాళ్ళతో ఫోన్ చేస్తూ ఉన్నాం, దానికి పూర్తి బానిసగా మారిపోయాం. ఆ సెల్ ఫోను మనం ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళకి రింగప్ అవ్వకపోయినా, మెసేజెస్ సరిగ్గా అందకపోయినా మన లోపల ఎన్ని డౌట్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి, ఎంత ఇన్స్టెబిలిటీ ఫామ్ అవుతుంది, ఎంత కేయాస్ ఫామ్ అవుతుంది. ఒకటే సాధనం కంపల్సరీ. ఈ రోజున్నటువంటి పరిస్థితుల లోపల సెల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కానీ సెల్ ఫోనే ఈరోజు నా జీవితంగా మారితే, స్పిరిచువాలిటీని నేను ఆస్పెక్ట్ లోపల మర్చిపోతే నాకేం కలుగుతుంది? సైన్స్ వలన ఎంత సుఖం కలగాలో అంత సుఖం కలగడం లేదు. ఇంకా ఈరోజు ఏమవుతుంది? సైన్స్ వలన ఎన్నో సాధనాలని కనుక్కుంటున్నాం, ఆ సాధనాల వచ్చేటువంటి సుఖం పైన ఆధారపడుతున్నాం. ఆ సుఖము పరిమితమైనటువంటి సుఖము, అల్పకాలికమైనటువంటి సుఖము అనేటువంటి స్పిరిచువల్ ప్రిన్సిపుల్ని మనం మర్చిపోతున్నాం. మన లోపల ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని మనం తీయడం లోపల మర్చిపోతూ ఉన్నాం. అదే ఆధ్యాత్మికతను పరిశీలిస్తే స్పిరిచువాలిటీ అనేది మనకేం నేర్పిస్తుంది? సంతుష్టత కానీ, సుఖము కానీ, ఆనందము కానీ, శాంతి కానీ, స్వచ్ఛత కానీ, స్నేహము కానీ బయట వస్తువుల లోపల, పదార్థాల లోపల లేవు, స్వయం నీ లోపలే ఉన్నాయి అనేటువంటి ప్రిన్సిపుల్ని మనకి స్పిరిచువాలిటీని నేర్పిస్తుంది. ఈ స్పిరిచువాలిటీకి సైన్స్ కానీ తోడైనట్లయితే, ఇక్కడ సైన్స్ అంటే ప్రాక్టీస్ లేదా అప్లికేషన్, ఈ ప్రాక్టీస్ అప్లికేషన్ తోడైనట్లయితే నిజంగానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, రిలేషన్షిప్స్ లోపల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక మూడవది మనం తీసుకుంటే, ఈరోజు ఇంటర్నెట్ మీద మనం ఎంతో డిపెండ్ అవుతూ ఉన్నాం. ఇంటర్నెట్ మీద అలాగే కూర్చుంటూ ఉన్నాం. మన శారీరక అనారోగ్యం కూడా ఎంతో దెబ్బతింటుంది. రిలేషన్షిప్స్ లోపల కూడా ఎంతో స్పాయిల్ అనేది ఏర్పడుతూ ఉంది. ఇరుగు పొరుగు వారితో మనం మాట్లాడడానికి సమయం లేకుండా పోతూ ఉంది. ఎక్కడో ప్రపంచంలో ఎవరితోనో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం, దీనివల్ల సమయము వేస్ట్ అవుతుంది. అదే ఇక్కడ సైన్స్కి స్పిరిచువాలిటీ అనేటువంటి ప్రిన్సిపుల్ని ఉపయోగిస్తే ఇంటర్నెట్ లోపల కూడా ఎన్నో విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విలువైనటువంటి విషయాలను నేను సేకరించి
స్పిరిచువల్ పవర్గా ఎంపవర్ అవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఎన్నో మెషిన్స్ని కనుక్కుంటున్నాం. ఈ మెషిన్స్ని సైన్స్ ద్వారా మనం ఇన్వెంట్ చేసుకోవడం వలన, స్పిరిచువల్ ప్రిన్సిపుల్ని మర్చిపోవడం వలన హార్డ్ వర్కింగ్ నేచర్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ పవర్ అనేది తగ్గిపోయింది. కాబట్టి కంపల్సరీగా సైన్స్ని స్పిరిచువాలిటీతో మిక్సప్ చేయాలి. ఇంకా సైన్స్ యొక్క దృష్టికోణాన్ని పరిశీలన చేసి చూస్తే సైన్స్ పరిమితమైనది. అది మన మనస్సు లోపల ఉన్నటువంటి వ్యధలకు, బాధలకు, చింతలకు, అశాంతికి, దుఃఖానికి, అసంతృప్తికి, సంబంధాలలో విఫలతకి, రిలేషన్షిప్స్ బ్రేక్డౌన్కి సైన్స్ దగ్గర ఏమాత్రము సమాధానం లేదు. ఈరోజు మనం ఎన్ని సైన్స్ సాధనాలను వినియోగిస్తున్నప్పటికీ కూడా ఎందుకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, ఎందుకు టెన్షన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, ఎందుకు మనుషులు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వనంతగా డిప్రెషన్ ఎందుకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారు, కేయాస్ ఎందుకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారు, ఎప్పుడూ లేనటువంటి రోగాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి. ఇంకా సైన్స్ వల్లనే సుఖం లభిస్తుంది, స్థూలమైన ధనం వల్లనే సుఖం లభిస్తుంది అనే భావనలో ఉంటే ఈరోజు ఆర్థికంగా ఎంతో ఇంప్రూవ్ చెందినటువంటి అమెరికా లాంటి దేశాలలోనే మనం సూసైడ్ కేసెస్, డైవర్స్ కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. బట్ ఈ సైన్స్ అవసరమే, కానీ సైన్స్కి స్పిరిచువాలిటీని అప్లై చేయాలి. కానీ ఈరోజు మన జీవితంలో ఫేస్ చేస్తున్నటువంటి స్ట్రెస్కి శాంతపరచగలిగినటువంటి శక్తి ఆధ్యాత్మికత లోపల ఉంది. ఏ రిలేషన్షిప్స్ లోపల ఎప్పుడూ లేనంత బ్రేక్ డౌన్, వైఫల్యం వస్తుందో వాటిని మంచిగా పరివర్తన చేయగలిగినటువంటి శక్తి ఆధ్యాత్మికత లోపల ఉంది కదా. ఈరోజు నేను సైన్స్ని ఇన్వెంట్ చేసి ఎన్నో సాధనాలను చూస్తూ ఉన్నాను, కానీ ఆధ్యాత్మికతని మర్చిపోతున్నాను. ఇవి రెండు కాయిన్కి రెండు సైడ్స్ లాంటివి. రెండింటిని ఉపయోగిస్తేనే జీవితం అనేది బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ లోపల ఉంటుంది, యోగయుక్త స్థితి లోపల ఉంటుంది, సంతుష్ట స్థితి లోపల ఉంటుంది, దృఢత్వంగా ఉండగలుగుతుంది. అంతే కదా. ఎందుకంటే లైఫ్ని మనం రిచ్గా జీవించాలనుకుంటున్నాం, అలాగే లైఫ్ నుంచి రిటైర్ అయ్యేటప్పుడు కూడా రిచ్గానే రిటైర్ అవ్వాలి. ఇది మనకి సైన్స్ నేర్పించలేదు, స్పిరిచువాలిటీ మాత్రమే నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం లాస్ట్ సమయం లోపల మన బ్యాలెన్స్ షీట్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఎవరితో అయినా విరోధం ఉందా, నాకు ఎవరితో అయినా ప్రత్యర్థితనం ఉందా, నేను ఎవరికైనా దుఃఖం ఇచ్చానా, నేను ఎవరికైనా అశాంతి ఇచ్చానా, నేను ఏవైనా చెడు కర్మలు చేశానా, నా వలన ఎవరైనా బాధపడ్డారా. ఈ పరిశీలన అంతా, ఈ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మైండ్ అంతా, ఈ క్రియేటివ్ మైండ్ అంతా, ఈ హ్యాపీ మైండ్ అంతా ఆధ్యాత్మికతయే నేర్పించగలదు. ఏ సాధనం లేకపోయినా, ఏ వస్తువు లేకపోయినా, ఏ వ్యక్తి లేకపోయినా, ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులతో సంతుష్టంగా, సంతృప్తిగా జీవించగలిగినటువంటి జీవితం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత మాత్రమే నేర్పిస్తుంది. కాబట్టి మీ జీవితం లోపల బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే బ్యాలెన్స్గా ఉండండి. సైన్స్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి, స్పిరిచువాలిటీని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించండి. ఇక సైన్స్ ప్రతిదీ కూడా భౌతికతనాన్ని నేర్పిస్తుంది, వస్తువు వైపుకు తీసుకువెళ్తుంది. కానీ స్పిరిచువాలిటీ స్వయం వైపుకు తీసుకెళ్తుంది, నా లోపల ఉన్నటువంటి గుణాల వైపుకు తీసుకెళ్తుంది, శక్తుల వైపుకు తీసుకువెళ్తుంది. ఇంకా సైన్స్కి మనస్సుని, ఆత్మని, ఆంతరంగికాన్ని, వీటన్నింటినీ టచ్ చేసేటువంటి శక్తి లేదు. కానీ ఆధ్యాత్మికతకి స్వయాన్ని, మనస్సుని, లోపలున్నటువంటి ఆంతరంగికాన్ని టచ్ చేసేటువంటి శక్తి ఉంది. ఇంకా సైన్స్కి నేను ఇన్వెన్షన్ చేశాను, నేను కనుక్కుంటున్నాను, కానీ స్పిరిచువాలిటీ అనేది నా జీన్స్ లోపల ఉన్నది. దీన్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటే తప్పకుండా ఇంప్రూవ్ అవ్వగలను. కాబట్టి భగవంతుడు ఈ సృష్టి లోపల ఏది సృష్టించినా కూడా మన ఆనందం కోసం, మన సంతోషం కోసమే సృష్టించాడు. ఈరోజు సైన్స్ ఉంది అంటే దాన్ని స్పిరిచువాలిటీతో కానీ మిక్సప్ చేయకుండా ఉపయోగించినట్లయితే మన జీవితం కూడా గుడ్డిగా అయిపోతుంది. గుడ్డిగా అయిపోవడం అంటే ఏంటి? ఒక గుడ్డివాడు నడుస్తూ ఉంటాడు,
కానీ ఎన్నటికీ గమ్యాన్ని చేరలేడు కదా. గమ్యం అంటే ఏంటి? ఈ జీవితం నేను ఎందుకు తీసుకున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, దీని లక్ష్యం ఏంటి, నేను ఎవరిని పొందాలి, నేను ఎలా బాప్ సమాన్ భగవాన్ సమాన్ ఏ విధంగా తయారు కావాలి, ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా సైన్స్ నేర్పించలేదు కదా. సైన్స్ లేకముందు కూడా సుఖంగా ఉన్నాం, సైన్స్ ఉన్నా స్పిరిచువాలిటీని మిక్సప్ చేస్తూ ఉపయోగించినట్లయితే సుఖమైనటువంటి జీవితాన్ని జీవించగలము అన్నమాట. కాబట్టి ఒకవేళ స్పిరిచువాలిటీ ఉంది, ఆధ్యాత్మికత ఉంది, నేనే ఒక శాంత స్వరూప శక్తిని, నేనే ఒక సంతుష్ట స్వరూప శక్తిని, నేనే ఒక ఆనంద స్వరూప శక్తిని అనేటువంటి సత్యం నాకు రియలైజ్ అయింది. కానీ దానికి ప్రాక్టికల్ మోరల్ సైన్స్ నేను ఉపయోగించలేకపోయినట్లయితే నా జీవితం లోపల నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉంటాను కదా. సో ఈరోజు మనకి ఇన్ని విషయాలు తెలుస్తూ ఉంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఏదో ఒక సమయాన ఏదో ఒక క్షణాన ఆగి నేను జీవితంలో సైన్స్ని ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నానా, లేదా వెనక్కి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నానా. భలే స్థూలంగా మనకి ముందుకు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ సూక్ష్మంగా వెనక్కి వెళ్తూ ఉన్నాం కదా. ఎందుకంటే సాధనాలపైన ఆధారపడుతున్నాం, వ్యక్తులపైన ఆధారపడుతున్నాం, సుఖం కోసం ఆధారపడుతున్నాం, శాంతి కోసం ఆధారపడుతున్నాం. జీవితం ఎటు వెళ్తుందో తెలియడం లేదు, దీని యొక్క పరమార్థం ఏంటో తెలియడం లేదు. ఈ లక్షణాలన్నీ సైన్స్ ద్వారానే లభిస్తాయి అనుకుంటే స్పిరిచువాలిటీని దానికి మిక్సప్ చేయలేకపోయినట్లయితే నిజంగానే నా జీవితం గుడ్డిదిగా అయిపోతుంది. అనుకున్నటువంటి గమ్యానికి లక్ష్యానికి నేను చేరుకోలేను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఉదాహరణ రూపంలో చూస్తే చదువుకుంటున్నాను, నేను 2 రోజులు అయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, టీవీ చూస్తూ ఉన్నాను. ఎగ్జామినేషన్ లోపల పెన్ను మొదలు పెడితే నాకేమొస్తుంది? టీవీ లోపల ఏవైతే చూశానో అదే పెడతాను కదా. కాబట్టి తాత్కాలికంగా అప్పటి వరకు అది నాకు సుఖాన్ని ఇచ్చినప్పటికీ తరువాత ఎంత దుఃఖాన్ని ఇస్తూ ఉంది, చాలా దుఃఖాన్ని ఇస్తూ ఉంది కదా. ఒక టీవీనే కాదు, టీవీ లోపల క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంది, 1 స్కోర్ 2 స్కోర్ 3 స్కోర్ 4 స్కోర్ అని సమయమంతా అలాగే వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నాను. సో నష్టం ఎవరికి? ఒకప్పుడు సాయంత్ర సమయాన సత్సంగం కోసం, శ్రేష్ఠ చింతన కోసం, పారమార్థిక చింతన కోసం, స్వచింతన కోసం ఉపయోగపడేటువంటి సమయము ఈరోజు ఎంతమంది టీవీలో వచ్చేటువంటి సీరియల్స్కే ఆకర్షితమైపోతూ ఉన్నారు. దీనివల్ల సమయం ఎంతో వ్యర్థమైపోతూ ఉంది. సైన్స్ ఎప్పుడూ కూడా భౌతికత్వం వైపుకి, స్థూలత్వం వైపుకి తీసుకువెళ్తుంది. కానీ ఆధ్యాత్మికత స్వయం నేనేంటో నేర్పిస్తుంది, నా శక్తి ఏంటో నేర్పిస్తుంది, నా పాత్ర ఏంటో నేర్పిస్తుంది, నా క్వాలిటీస్ ఏంటో నేర్పిస్తుంది, నా వర్చ్యూస్ అంటే ఏంటో నేర్పిస్తుంది, నాకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం ఏంటో నేర్పిస్తూ ఉంది, రాయల్ డివైన్ ఆత్మగా ఉండగలిగినటువంటి శక్తినిస్తుంది, భగవంతునితో సంబంధాన్ని జోడించగలిగినటువంటి శక్తినిస్తుంది. కాబట్టి సైన్స్ని స్పిరిచువాలిటీని మిక్సప్ చేసి చేయగలిగినట్లయితే మనం ఎంతో ఫాస్ట్గా వెళ్ళగలం. ఈరోజు మనం గ్రహాలపైకి వెళ్తూ ఉన్నాం, రీసెర్చ్ చేస్తూ ఉన్నాం, భూమిపైన ఎన్నో 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 కొత్త కొత్త విషయాలను కనుక్కుంటూ ఉన్నాం. కానీ ఒక్క సెకండ్ దుఃఖం వచ్చినా, ఒక్క సెకండ్ అశాంతి వచ్చినా ఈ దుఃఖానికి కారణం ఏంటి, ఈ అశాంతికి కారణం ఏంటి అనే ఫీలింగ్ని, ఆలోచనని నేను కనుక్కోలేకపోతూ ఉన్నాం. ఏ సైన్స్ని ఇన్వెన్షన్ చేసి సుఖంగా ఉండాలనుకుంటున్నానో అదే సైన్స్కి నేను స్లేవ్ లేదా బానిసగా అయిపోయి సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉన్నాను. కాబట్టి వీటన్నింటికి సమాధానం ఎక్కడుంది? స్వయం లోపల ఉందా, సైన్స్ లోపల ఉందా, సూక్ష్మం లోపల ఉందా, స్థూలం లోపల ఉందా, భౌతికం లోపల ఉందా, ఆధ్యాత్మికత లోపల ఉందా? నన్ను మార్చుకుంటే అవుతుందా, సైన్స్ మీద డిపెండ్ అయితే అవుతుందా? ఎన్ని ప్రశ్నలు మన మనస్సుని తడుతూ ఉంటాయి. కావున సమయాన్ని మన కోసం మనం ఇచ్చుకొని సైన్స్ సాధనాలను వినియోగించుకుంటూ కూడా స్పిరిచువాలిటీని అప్లై చేసినట్లయితే ఈ రోజున్నటువంటి డిప్రెషన్కి కానీ, కేయాస్కి కానీ, టెన్షన్కి కానీ, స్ట్రెస్కి కానీ డెఫినెట్గా నేను ఫుల్ స్టాప్ పెట్టగలిగి జ్ఞానము, యోగము వీటన్నింటితో సంస్కారవంతంగా నేను మార్చుకోగలను.
ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను సైన్స్కి వశమైపోయినాను. అది నాకు ఒక అలవాటుగా మారిపోయింది. అది నా సంస్కారంగా కూర్చుంది. అది లేకపోతే నేనేం చేయలేకపోతూ ఉన్నాను. ఈ వశమైపోయినటువంటి సంస్కారాన్ని ఎలా తొలగించుకోగలను? ఆ శక్తి సైన్స్ లోపల ఉందా? లేదు అని మనందరికీ తెలుసు, కానీ సైన్స్కి వశమైపోయి ఉన్నాము అన్నమాట. కావున ఇప్పుడు ఎటువంటి సమయం వచ్చేసింది అంటే, కాలం మారింది అని అంటూ ఉన్నాం కదా. నిజంగానే కాలం మారింది. మనం ఉపయోగిస్తున్నటువంటి సైన్స్కి తెలివిగా స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మికతని ఉపయోగించి హ్యాపీనెస్ని, సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, సంతుష్టతని పెంచుకోవాల్సినటువంటి సమయము నిజంగానే ఆసన్నమైంది. కానీ వీటన్నింటి పట్ల మనము శ్రద్ధ పెట్టలేకపోవడం వలన, మనకి జీవితంలో ఎటువైపుకి వెళ్ళాలో తెలియలేకపోవడం వలన, ఈ విషయాల గురించి పూర్తి అవగాహన లేకపోవడం వలన కాంపిటీషన్, కంపారిజన్ ఇవన్నీ పెరిగిపోయి ఏ స్థాయిలో నేను సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని తెలుసుకోలేకపోతూ ఉన్నాను. సో సైన్స్ని వినియోగించండి, కానీ దాంతోపాటు నేను ఒక చైతన్యమైనటువంటి శక్తిశాలి ఆత్మని, ఈ శరీరానికి యజమానిని, నేను ఒక శాంత స్వరూప ఆత్మని, నేను ఒక స్నేహ స్వరూప ఆత్మని, నేను ఒక ప్రేమ స్వరూప ఆత్మని, నేను ఒక ఆనంద స్వరూప ఆత్మని, నేను పరంపిత పరమాత్మ ఈశ్వరుడు సృష్టికి రచయిత అయినటువంటి తండ్రి యొక్క సంతానంని, ఆధ్యాత్మికతని ఫాలో చేయగలిగినటువంటి జీన్స్ కానీ సంస్కృతి కానీ నా లోపల ఉన్నది. కేవలం సమయాన్ని కేటాయించి దాన్ని సద్వినియోగం చేసుకోవటమే. ఎటువంటి సమస్య వచ్చినా ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్. ఆ పరిస్థితిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి కూడా నా దగ్గర ఉన్నది. ఏ సాధనం లేకపోయినా, ఏ వ్యక్తి లేకపోయినా, ఎటువంటి డిపెండెన్సీకి లోను కాకుండా, బలహీనత పడకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళడం అనేది ఆధ్యాత్మికత మాత్రమే నేర్పిస్తుంది. భౌతికత వలన తాత్కాలికమైనటువంటి సుఖం మాత్రమే లభిస్తుంది, కానీ ఆధ్యాత్మికత వలన శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది. ఏ ఉద్దేశ్యంతో, ఏ గమ్యంతో, ఏ లక్ష్యముతో ఈ మానవ జీవితాన్ని తీసుకున్నామో దాన్ని ఫలప్రదం చేయగలిగినటువంటి శక్తి ఆధ్యాత్మికతలోనే ఉంది. అంటే సైన్స్ని వినియోగించొద్దని కాదు, కానీ ఏ సాధనాన్ని ఎక్కడ ఉంచాలో, మనస్సుకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వడం ద్వారా మాత్రమే నేను సంతోషంగా ఉండగలను. లేకపోతే నా మనస్సు డిస్టర్బ్ లోపలికి వెళ్ళిపోతుంది, స్ట్రెస్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా బలహీనమైపోయినటువంటి మనస్సుని శక్తిశాలిగా నేను పరివర్తన చేయాలి. అందుకనే ఒకసారి ఐన్స్టీన్ కూడా అంటాడు, ఈ ప్రపంచంలో ఏదో తెలియని శక్తి ఉంది, ఒక గొప్ప శక్తి ఉంది. అటువంటి గొప్ప శక్తిని సైన్స్ ద్వారా నేను ఇన్వెన్షన్ చేయలేను అనేటువంటి ఒక సత్యం నాకు అర్థమైంది అని అంటాడు. అందుకే E=mc² అనేటువంటి సూత్రాన్ని కనిపెట్టినప్పుడు కూడా ఈ మన ఎనర్జీ, ఎం మన మ్యాటర్, పదార్థాన్ని శక్తిశాలి రూపంలోకి మార్చుకోగలగాలి. అంటే పదార్థం వెనుక యథార్థం ఏదో ఉంది, అంటే పదార్థాన్ని నడిపించేటువంటి ఒక చైతన్య శక్తి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తి ఆత్మ అయితే, స్థూలంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచం అనేటువంటి పదార్థాన్ని నడిపించేటువంటి శక్తి పరంపిత పరమాత్మ. అలాగే ఎన్నో బలహీన స్వభావాలని కానీ, ఎన్నో సంస్కారాలని కానీ వచ్చినప్పుడు ఎక్కువగా కోప్పడే సంస్కారం ఉంది, ఎక్కువగా అసూయపడే సంస్కారం ఉంది, ఎక్కువగా ఇతరులతో పోల్చుకునేటువంటి సంస్కారం ఉంది, ఎక్కువగా టెన్షన్కి గురయ్యే సంస్కారం ఉంది, ఎక్కువగా ఇరిటేట్ అయ్యే సంస్కారం ఉంది, ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి అప్సెట్ అయ్యేటువంటి సంస్కారం ఉంది. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు శక్తిశాలిగా ఉండలేకపోతున్నాను. ఇటువంటి సమస్యలన్నింటికి, మానసిక సమస్యలన్నింటికి సైన్స్ సమాధానం చెప్పగలదా? ఒక్కసారి ఆలోచించి చూస్తే
ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా సైన్స్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ ఆధ్యాత్మికత మాత్రమే పరిష్కరిస్తుంది. కాబట్టి సైన్స్ని వినియోగించండి, దానికి స్పిరిచువాలిటీని మిక్సప్ చేయండి. సైన్స్ మరియు స్పిరిచువాలిటీ రెండింటిని మిక్సప్ చేస్తే మనం అనుకున్నది తప్పకుండా సాధించగలం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయగలం. ఒకవేళ సైన్స్ని మాత్రమే వినియోగిస్తూ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికతని పక్కన పెడితే గుడ్డిగానే జీవితం ఉండిపోతుంది. అంటే గమ్యస్థానానికి చేరుకోలేం. ఏ లక్ష్యం కోసం ఈ జీవితం లభించిందో ఆ లక్ష్యాన్ని నేను నెరవేర్చలేను. ఒకవేళ స్పిరిచువాలిటీ అంతా తెలుసు, శాంతి, ఆనందము, సుఖము, ప్రేమ, శక్తి ఇవన్నీ ఉన్నాయని తెలుసు, కానీ దానికి సైన్స్ని అప్లికేషన్ చేయలేకపోయినట్లయితే కూడా కష్టమవుతుంది. కాబట్టి రెండింటిని మిక్సప్ చేయటం, సమ్మిళితం చేయటం, సైన్స్ని ఉపయోగిస్తూ స్పిరిచువాలిటీని పెట్టడం, స్పిరిచువాలిటీని ఉపయోగిస్తూ సైన్స్ని చేయడం, ఈ రెండింటిని మిక్సప్ చేస్తేనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రిలేషన్షిప్స్ లోపల కూడా సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి సైన్స్ని వినియోగిస్తూ స్పిరిచువాలిటీని మర్చిపోవద్దు, స్పిరిచువాలిటీని వినియోగిస్తూ సైన్స్ని మర్చిపోవద్దు. రెండింటిని మిక్సప్ చేసినట్లయితే సఫలత నిజంగానే నా జన్మసిద్ధ అధికారంగా మారిపోతుంది. వచ్చా? ఓం శాంతి శాంతి శాంతి.